పెళ్లికి ముందే ఫిజికల్ రిలేషన్షిప్లో ఎంటర్ అవటానికి సంబంధించి జస్టిస్ బివి నాగరత్న కీలకమైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పెళ్లికి ముందు ఏ అబ్బాయినా అమ్మాయినా ఆ బంధం ఎంత గాఢమైందైనా అసలు ఫిజికల్ రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏంటి, అంత ట్రస్ట్ ఏంటి, తర్వాత అబ్బాయి మోసం చేస్తే అమ్మాయి గత ఏంటి, అంత స్ట్రిక్ట్గా ఉన్న అమ్మాయి ఎందుకు ఈ ఫిజికల్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతుంది, అంతేకాదు ఆ ఫిజికల్ రిలేషన్షిప్కి సంబంధించి ఆ అమ్మాయి అంత తెగించి ఎందుకు బిహేవ్ చేస్తుంది, మా థాట్స్ అని ఓల్డ్ ఫ్యాషన్ అయి ఉండొచ్చు కానీ మేము చెప్పేది రైటే కదా అని చెప్పి ఆవిడ చెప్పుకొచ్చారు ఒక కేసులో. రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ఒక బెయిల్ పిటిషన్ కేసులో ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఒక అమ్మాయి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో కలిశారు 2022లో. ఆ తర్వాత అబ్బాయి అమ్మాయి ఢిల్లీలో, దుబాయ్లో అనేక సార్లు ఫిజికల్ రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యారు. అంతేకాదు అబ్బాయి కోసం అమ్మాయి దుబాయ్ దాకా వెళ్ళింది. అయితే ఆల్రెడీ ఇంతకుముందే అబ్బాయికి పెళ్ళి అయిందంట. ఈ అమ్మాయికి ప్రామిస్ చేశాడు, నేను పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేసి ఫిజికల్ రిలేషన్షిప్లోకి ఇద్దరు ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత కూడా మధ్యలో కూడా అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలుస్తుంది. ఆ టైంలో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అసలు పెళ్లి కాకముందు అబ్బాయితో ఎందుకు తిరగాల్సి వచ్చింది, ఎందుకు ఫిజికల్ రిలేషన్షిప్లోకి ఎంటర్ కావాల్సి వచ్చింది, ఈ రోజుల్లో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మకూడదని చెప్పి జస్టిస్ బివి నాగరత్న గారు చెప్పుకొచ్చారనమాట.